కులగణన సర్వేలో బీసీ ప్రకంపనలు తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. సర్వే రిపోర్టులో బీసీ జనాభాను తక్కువగా చూపించారని సర్కార్ టార్గెట్గా విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. అయితే ఏ సర్వేను బేస్ చేసుకుని కులగణన రిపోర్టు తప్పంటున్నారని అధికార పార్టీ ప్రశ్నిస్తుంది. పలానా సామాజిక వర్గాన్ని తగ్గించడం లేదా పెంచడం తమ ఉద్దేశం ఎంతమాత్రం కాదంటున్నారు హస్తం నేతలు. కొంతమంది కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారని, వారి మాటలను బీసీలు నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. అన్వేషించి మోసం చేయడానికి తప్ప బీసీలను మోసం చేయడానికి, బీసీలను దగా చేయడానికి, బీసీలను అవమానపరచడానికి పెట్టినటువంటి సమావేశం తప్ప దానికి మించి ఏం లేదు. కొంతమంది కావాలని కుట్రతో బీసీలను అవమానించాలని చెప్పి, తక్కువ సూచించాలని చెప్పి కుట్రలతో చేసినటువంటి పన్నాగం ఇది. దేశం మొత్తం జనాభా పెరుగుతుంది ఎట్లా, బీసీలది ఇది తగ్గుతుంది ఎట్లా? 2014 ఇప్పటికీ ఎట్లా తగ్గిపోతుంది? ఏమైనా కర్రలు అందరూ చచ్చిపోయినరా? కోట్ల మంది చచ్చిపోయిన అందులో మీరే బీసీలు వచ్చినా అని చెప్పడానికి ఉందా? అదో కారణం ఉంటుండే కదా అట్లా జరిగితే కూడా. మీకు మళ్ళీ ఈ సర్వే చేయాలి ఖచ్చితంగా. 42% మేము అడిగేది యాక్చువల్గా రాజ్యాంగ ప్రకారం ఎంత ఉంటే అంత, కానీ మీరు 42 అన్నారు. ఇవ్వండి, దానికి తగ్గట్టు ఏ కారణాలు ఉన్నా మీ ప్రభుత్వమే బాధ్యత. ఇవాళ ప్రతి బీసీ బిడ్డ దీన్ని స్వాగతించాలి, ఆహ్వానించాలి. తప్పుడు మాటలతో తప్పుదో పట్టించే ప్రయత్నం ఏదైతే ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయో వారికి మీ ద్వారా నేను సవాలు విసురుతా ఉన్నాను. మీ దగ్గరున్న ఆధారం ఏమిటి? అసలు లెక్క ఏంటి మీ దగ్గర ఉన్నది? మేము పగడ్బందీ చేసిన లెక్కని ఎలా మీరు కాదంటారు? ఎందుకు తప్పుదో పట్టిస్తూ ఉన్నారు? గత 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో బీసీలకు ఏం మెరుగబెట్టారు? ఇవాళ మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఏ పదవులు ఇచ్చారు, ఎన్ని పదవులు ఇచ్చారు బీసీలకి? స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ తగ్గించిన ఘనత మీది కాదా? అన్ని అబద్ధాలు చెప్పి 10 ఏళ్ళు పాపం గడుపుకున్నారు. మైనార్టీలకు రిజర్వేషన్ అన్నారు, ఎస్టీలకు రిజర్వేషన్ అన్నారు. ఎక్కడ చేయగలిగినారు? అబద్ధపు మాటలతో 10 ఏళ్ళు కాలయాపన చేసి బీసీలని అడుగడుగున అనగదొక్కినటువంటి బీఆర్ఎస్ నాయకులకు కానీ, అగ్రవర్ణాల పార్టీగా చెప్పుకున్న బీజేపీ నాయకులకు కానీ ఇలా కాంగ్రెస్ తీసుకొచ్చినట్టు ఇంత గొప్ప నిర్ణయాన్ని, ఈ నిర్ణయం మీద మాట్లాడే హక్కు మీకు లేదనే మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఎస్టీలు 13% పెరిగిర్రు, ఎస్టీలు 18% పెరిగిర్రు, ఓబీసీలు పెంచిర్రు. మీ యొక్క అగ్రవర్ణాలు మీరు క్యాస్ట్ పెంచుకున్నారు, మా బీసీలు మాత్రం 17% తగ్గించారు. మేము ఒక్కలమే తగ్గినావా? బీసీలు తగ్గినావా? అంతరిక్షణంక మమ్మల్ని మీరు తగ్గించారా? చంపే పారేచ్చిన మమ్మల్ని ఓటర్స్ లేకుండా. అన్ని క్యాస్టులు పెరుగుతాయి, దేశ జనాభా పెరుగుతుంది, రాష్ట్ర జనాభా పెరుగుతుంది, కానీ బీసీ జనాభా తగ్గుతుందా? ఎందుకు తగ్గుతుంది? కాబట్టి ఇది మా బీసీ జాతిని కావలసుకొని మేమంటే భయం, మా జాతులు అంటే భయం. వీళ్ళకి ఎక్కడైతే వీళ్ళ సీట్లు కదులుతాయని చెప్పి భయంతో మా మొత్తాన్ని జాతిని నాశనం చేసే ప్రయత్నం చేసింది మీరు ఈరోజు. అందుకే కదా 70 సంవత్సరాల బీసీకి ఒక ముఖ్యమంత్రిని అవకాశం ఇచ్చినారే. ఇంత జనాభా ఉన్న మీరేగా వెళ్తున్నారు. గీ తొక్కుడు తొక్కబట్టే, గీ జేవట్టే మా వాళ్ళు ఒక్కడంగా ముఖ్యమంత్రి అనేకపోతారు బీసీని. కావాలని బీసీలకు వచ్చే ఒక మంచి అవకాశాలను పక్కదోవ పట్టించి రేపు ఏ అవకాశాలు ఉండొద్దని చేసి కుట్ర చేసి ఇవాళ అందరూ అట్లా మాట్లాడుతున్నారు. కానీ తప్పు. అది ఒకవేళ ఎక్కడన్నా మిస్ అయితే కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ఈ కుల బహిష్కరణ అంటే ఈ కులగణన బహిష్కరించాలన్నారు. ఎంత దరిద్రం అంటే ఇవాళ నువ్వు లిమ్కా బుక్ కోసమేమో కుల సమగ్ర సర్వే పేరు చెప్పి ఒక్క రోజులో దేశ విదేశాల నుంచి రప్పించి రికార్డు కోసం పంపించినావు. మేము ఇవాళ కుల సమగ్ర సర్వే చేసి ఏ కులం ఎంతో తేల్చి వాళ్లకు సంక్షేమ పథకాలు కానీ, వాళ్ళకు రాజకీయ అవకాశాలు కానీ, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ, మరి సామాజిక డెవలప్మెంట్ కానీ చేయాలని మేము ఒక లక్ష్యం పెట్టుకొని చూస్తే దీన్ని కంపేర్ చేసి మాట్లాడతారు. వాళ్ళు ఇచ్చింది 51, మేము ఇచ్చింది 56%. మా సర్వేలో వచ్చింది 56%. ఎక్కడ తక్కువ వచ్చింది? ఇవాళ తక్కువ ఎక్కడ రాలే. వాళ్ళ సర్వేలో ఓసీలకు ఆనాడు 23% ఇచ్చారు. ఈరోజు మా సర్వేలో 15% వచ్చింది. ఎక్కడ ఓసీలో పెంచినా, ఎక్కడ బీసీ